జనవరి 27న ఒక్క అడుగుతో మొదలైన యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నారా లోకేష్ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ డిసెంబర్ 18 రాత్రి 9 గంటలకు ఈ యువగళం పాదయాత్ర ఘట్టం ముగిసింది. యువగళం పాదయాత్రకు ముందు అధికార పార్టీ నేతల విమర్శల జడివానిలో లోకేష్ కుంగిపోతాడనుకున్నారు. అతని మాట తీరు, అతని శరీరం మీద విచక్షణారహితంగా చేసిన ట్రోల్స్కు లోకేష్ భయపడతారనుకున్నారు. కానీ యువనేత లోకేష్ అవన్నీ తన దరి చేరనీయలేదు. తన దృష్టంతా వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించాలని, యువతను చైతన్యం చేయాలనుకున్నాడు. మహిళల సమస్యలు విని వారికి అండగా నిలవాలనుకున్నాడు. సమాజంలో అణగారిన వర్గాల ఆక్రందనలను కళ్ళారా చూసి వారికి మేమున్నాం అన్న భరోసా ఇవ్వాలనుకున్నాడు. అందుకే మొక్కువోని దీక్షతో జనవరి 27న మొదలైన యువగళం పాదయాత్ర 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 70 సభలు, 155 ముఖాముఖీలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు, 4353 వినతి పత్రాలు స్వీకరించి 5 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచింది ఈ యువగళం. ఇప్పటి వరకు ఎందరో రాజకీయ నేతలు పాదయాత్ర చేపట్టారు. వారందరి పాదయాత్రలకు భిన్నంగా జనంతో మమేకమై జనం సమస్యలు వింటూ వాటి పరిష్కారాలు వివరిస్తూ మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలో సరికొత్త పాదయాత్రగా నిలిచేలా సాగింది లోకేష్ యువగళం యాత్ర. ఎండనక వాననక పట్టు వదలని విక్రమార్కుడిలా సాగిన లోకేష్ పాదయాత్రలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా జనం బ్రహ్మరథం పట్టి యువనేత వెంట నడిచారు. అధికార పార్టీ ప్రభుత్వం ఆంక్షలు నెరవక, నిర్బంధాలకు బెదరక, అభిమానుల తాకిడితో చేతులకు గాయాలైన, భుజము నొప్పి బాధిస్తున్న అనివార్యమైన సందర్భాల్లో మినహా ఏ ఒక్కరోజు పాదయాత్రకు విరామం ప్రకటించకుండా ముందుకు సాగింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ లక్షలాది ప్రజలు యువగళంలో భాగస్వాములయ్యారు. యువగళానికి ప్రభంజనములా తరలి వచ్చిన జన సందోహంతో అధికార పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. లోకేష్ అనుక్షణం జనంలో మమేకమై వారి సమస్యలు ఓపికగా విని నేను ఉన్నా అంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగిన తీరు ప్రజలను ఆకర్షించింది. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం కోసం, మార్పు కోసం చేపట్టిన పాదయాత్ర ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి కేసులు, కవ్వింపులను దాటుకుని ముందుకు సాగింది. యువగళం పాదయాత్రలో ప్రజలను చైతన్యపరుస్తూనే జగన్ సర్కారు లోపాలు ఎత్తి చూపుతూ ఎలా సరిదిద్దుతామో చెబుతూ ముందుకు సాగింది. ప్రతి సమస్య, దాని పరిష్కారం కూడా వివరిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పరిశ్రమలు, నిరుద్యోగులు ఇలా విభిన్న వర్గాల వారితో ఏర్పాటు చేసిన సమావేశాలు లోకేష్లో అసలు సిసలైన నాయకుడిని చూపించాయి. ఎందుకు పనికిరాడు అనుకున్న వైసీపీ నేతలకు లోకేష్ యువగళం తనేంటో, తన సత్తా ఏంటో చాటి చూపాడు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ నేతలు అవినీతి అక్రమాలపై ప్రజలకు వివరిస్తూ ఆ నేతలకు చెమటలు పట్టించాడు. ఏది ఏమైనా అన్నీ దాటుకుంటూ దిగ్విజయంగా డిసెంబర్ 18న చరిత్రలో నిలిచే లోకేష్ యువగళం ఘట్టం ముగిసింది. రేపు 20న జరిగే ముగింపు సభ నవశకం, మరో చరిత్ర కావాలంటూ టీడీపీ నేతలు ఇప్పటికే అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యువగళం పాదయాత్రలో ఎన్ని అడ్డంకులు, కేసులు, బెదిరింపులు, దాడులు ఎన్ని వచ్చినా వాటన్నిటినీ అధిగమించి పగలనక రాత్రనక తేడా లేకుండా 24 గంటలు 226 రోజులు లోకేష్కు కంటికి రెప్పలా చూసుకుంటూ ఆయన వెన్నంటే ఉన్న యువగళం వాలంటీర్స్కు మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలు హ్యాట్సప్ చెప్తున్నారు. సో ఎలా ఉంది న్యూయార్క్? ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా. అచ్చరే చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి. చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి. అమ్మకి కాసుల పేరు కావాలట. మా ఆవిడ కుట్టపూసలు అడిగింది. పాపకి పాపడి బిళ్ళ. ఓ మర్చిపోయాను, చెల్లికి వడ్డాణం కూడా తీసుకోవాలి. ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ దేనికిరా? డ్రైవర్ లెఫ్ట్ పోనీ. ఎక్కడికి వెళ్తున్నాం? నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి. అమ్మా థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్.
మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.